గారిని వేదిక మీదకి ఆహ్వానిద్దాం. వెల్కమ్ వెల్కమ్. తను ఒక ప్రొఫెసర్, ఇప్పుడు పలమనేరులో ప్రొఫెసర్గా ఉంటున్నారు. తను ఎన్నో కార్యక్రమాల్లో ఎంతో గొప్పగా ధైర్యంగా తను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉన్నా కూడా తను ఎంతో గొప్పగా మనందరికీ కూడా చేస్తూనే ఉంది. ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు నాకు ఇస్తూనే ఉంది. ఇలాంటి ప్రొఫెసర్స్ సూచనలు సలహాలతోటే నేను కూడా ఇంత దూరం రాగలిగాను. కాబట్టి ఇప్పుడు రుక్మిణి రెడ్డి గారి స్పీచ్ని ఎవ్వరు మాట్లాడకుండా వినండి దయచేసి. మాట్లాడడానికి అవకాశం రాదులేండి, తను అంత స్పీడ్గా వెళ్తుంటుంది. థ్యాంక్ యూ రుక్మిణి. వన్స్ అగైన్ గట్టిగా క్లాప్స్ అండి. ఫౌండేషన్. సో నిజంగానే ట్యాగ్ లైన్ చాలా బాగుంది, అందరి కోసం మనం, మన కోసం అందరూ అని. సో దాంతోపాటు సోషల్ నెట్వర్క్ ఫర్ పీపుల్ స్ట్రగ్లింగ్ విత్ పావర్టీ అని రాశారు. సో చాలా బాగుంది ట్యాగ్ లైన్. ఇక్కడ నెట్వర్క్ ఫర్ రెడ్డి పీపుల్ స్ట్రగ్లింగ్ విత్ పావర్టీ అని ఉంటే బాగుండు. ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు, ప్రస్తుతము ఇంకా ముందు మాట్లాడుకుంటూ వస్తున్నాను. ముఖ్యంగా ఇలాంటి భక్త మల్లారెడ్డి గ్లోబల్ ఫౌండేషన్కి వ్యవస్థాపకురాలుగా పనిచేస్తున్నటువంటి శ్రీ సుమతి రెడ్డి గారు చూడండి, ఒక రెడ్డి కుల స్త్రీ ఇలాంటి ఫౌండేషన్ని స్టార్ట్ చేసి 2019లో స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి ఫౌండేషన్లో మీరందరూ కూడా పాలు పంచుకోవడానికి, పర్టికులర్లీ ఫ్రమ్ రెడ్డి కమ్యూనిటీ, వసుదేవరావు వగ్లికర్స్, గౌడ, రెడ్డి ఫ్రమ్ కర్ణాటక, రెడ్డి ఆర్ ఫ్రమ్ కేరళ, సో అదేవిధంగా తమిళనాడు, తెలంగాణ, ఆఫ్ కోర్స్ అవర్ హోస్టింగ్ స్టేట్, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినటువంటి వివిధ జిల్లాల నుంచి విచ్చేసినటువంటి రెడ్డి ఐక్యవేదిక చైర్మన్స్, వైస్ చైర్మన్స్, ప్రెసిడెంట్లు, మళ్ళీ అదేవిధంగా ఎంతోమంది రెడ్డి ఆత్మీయ బంధువులు, రెడ్డెమ్మలకు, రెడ్డెప్పలకు అందరికీ కూడా నేను నా తరపున, మన భక్త మల్లారెడ్డి గ్లోబల్ ఫౌండేషన్ తరపున స్వాగత సుమాంజలి తెలియజేస్తూ ఉన్నాను. సో ఈ రెడ్డి కులం గురించి మీకు మాట్లాడుతూ మొట్టమొదట 2 నిమిషాలు మిమ్మల్ని మామూలుగా అందరినీ కూడా కొంచెం సెటరైట్ చేస్తూ నేను రెడ్డి కులం అనేది ఏ విధంగా ఆవిర్భవించింది, సో ప్రస్తుతము మన రెడ్డి కులంలో ఎన్ని రకాల తెగలున్నాయి, సో మన రెడ్డి రాజ్యాలు అనేవి ఎన్నున్నాయి, మన భారతదేశంలో ఎన్ని రాష్ట్రాల్లో రెడ్డి జాతులు అనేవి విస్తరించున్నాయి, అన్నీ కూడా మీకు గణాంకాలతో సహా మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ఇదంతా కూడా చరిత్ర, బ్రిటిషర్స్ రాసినటువంటి చరిత్రకారులు రాసిన పుస్తకాల నుంచి, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ రాసినటువంటి పుస్తకాల నుంచి సేకరించిన డేటా, ఇదంతా కూడా సిస్టమాటిక్ డేటాతో నేను మీ ముందుకు వచ్చాను. మీకు అందరికీ కూడా మిమ్మల్ని బోరు కొట్టించకుండా మీకు అందరికీ కూడా రెడ్ల యొక్క చరిత్ర గురించి మీకు అందరికీ కూడా అర్థమయ్యే పరిభాషలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సో ముఖ్యంగా మనం ఎవరైనా చెప్పుకునేటప్పుడు ఒక పెద్ద ఆయన అంటూ ఉంటాడు, ప్రతి మనిషికి కూడా జీవితంలో 2 స్నేహితులు ఉండాలంట. సో ఆ 2 స్నేహితులు అనే వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఉండాలంటే, ఒకరు కృష్ణుల్లాగా గొడవ పడకుండా విజయాన్ని సాధించేవాడై ఉండాలి, అలాంటి స్నేహితుడు ఒకడు ఉండాలి. మరొక స్నేహితుడు, సో మనము ఇంక ఎలాంటి వ్యక్తి ఉండాలంటే కర్ణుడు లాగా ఉండాలంట. కర్ణుడు లాగా ఎందుకు ఉండాలంటే, మనము ఇప్పుడు ప్రస్తుతము ఓటమి పాలవుతూ ఉన్నా సరే చేయి విడవని వాడే ఉండాలి. సో కాబట్టి జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా 2 స్నేహితులు ఉండాలని చెప్తూ ఉంటారు. సో మీకు తెలుసో తెలీదో, మనుషులు అనే వాళ్ళు 3 రకాలు. సో మనుషులు 3 రకాలు ఎలా అంటారంటే, నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి అనే వాళ్ళు ఒక రకం, వాళ్ళు స్వార్థపరులు. మరో రకము ఇంకొక మనుషులు ఉంటారు, నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నా బంధువర్గం బాగుండాలి అనేవాళ్ళు రెండో రకం, వాళ్ళు ఒక టైప్ మనుషులు. మరి 3వ రకం మనుషులు ఉంటారు, నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నా చుట్టూ ఉన్న ప్రజలు బాగుండాలి, సమాజం బాగుండాలి అని కోరుకునేవాడే రెడ్డి. ఆ రెడ్లు మాత్రమే 3వ రకం ప్రజలని నేను చెప్తూ ఉంటాను. నిజంగానే రెడ్లుగా, అందుకే రూపాయి కన్నా రూపం గొప్పది, వేళ్ళ కన్నా వినయం గొప్పది, లక్షల కన్నా లక్ష్యం గొప్పది, కోట్ల కన్నా కొనలేని రెడ్డి జీవితం చాలా గొప్పది అని నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను మీకు. ఇది కనుక్కోవాలి. సో
ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉంది అంటే ప్రస్తుత పరిస్థితి మీకందరికీ కూడా తెలుసు. జీవితంలో మనం అందరం కూడా రెండు సూత్రాలు గుర్తుపెట్టుకోవాలి. మనకందరికీ కూడా ప్రపంచంలో ప్రతి మనిషి కూడా మనము నీతి నిజాయితీగా బతకాలి అంటే రెండు సూత్రాలు: చదువు, సంస్కారం. సో చదువు అనేది మనము బాగా చక్కగా చదువుకుంటే ఎప్పుడు తలెత్తుకొని తిరిగేటట్టు చేస్తుంది. అదే సంస్కారం అనేది ఏం చేస్తుందంటే మనం ఎప్పుడూ కూడా ఎక్కడైనా సరే తల దించుకోకుండా చేస్తుంది సంస్కారం. చూడండి, ఈ 2 వర్డ్స్ అనేవి ఎలా ఉన్నాయంటే దానితో పాటు మీరు ఇప్పుడే చూడండి, ఇప్పుడు నా దగ్గర పుస్తకం ఉంది, సెల్ ఫోన్ ఉంది. సో ఇప్పుడు అందరు కూడా మనం ఏం చేస్తున్నామంటే ఈ ప్రపంచంలో దేవుడు 2 వస్తువుల్ని సృష్టించారు. అందరికీ తెలిసిన విషయమే. ఈ 2 వస్తువులు ఏంటంటే మనుషుల్ని, వస్తువుల్ని సృష్టించారు. సో దేవుడు సృష్టించి ఏం చెప్పారంటే మనుషుల్ని ప్రేమించి వస్తువుల్ని వాడుకోండి అని చెప్పారు దేవుడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే వైస్ వర్స, మనం వస్తువుల్ని ప్రేమించేసి మనుషుల్ని వాడుకుంటూ ఉన్నాం. ఇప్పుడు నిజంగానే ఇప్పుడు నవ్య డేస్ ఇలా జరుగుతూ ఉంది. నేను ఎందుకు మీకు ఇలా చెప్తూ ఉన్నానంటే సో ఇప్పుడు ఎలా వస్తువులను వాడుకోవాలంటే ఇప్పుడు నా దగ్గర ఈ పుస్తకం ఉంది, సెల్ ఫోన్ ఉంది. సో ఇప్పుడు చూడండి, ఈ పుస్తకం అనేది నిజంగానే నేను మనసు పెట్టి బాగా చదువుకున్నాను అనుకోండి, జీవితంలో నన్ను ఎప్పుడు కూడా తలెత్తుకునేటట్టు చేస్తుంది. అదే నా దగ్గర సెల్ ఫోన్ ఉంది, ఆ సెల్ ఫోన్ నేను బాగా మనసు పెట్టి ఎప్పుడు కూడా యూట్యూబు, ఫేస్బుక్, ట్విట్టర్ ఇలా చూసుకుంటూ ఉన్నాను అనుకోండి, జీవితాంతం నన్ను తలెత్తుకోకుండా చేసేస్తుంది. సో దయచేసి మీ పిల్లలకు చెప్పండి, ఎప్పుడు కూడా పుస్తకమే చేతిలో పట్టాలి. సెల్ ఫోన్ పట్టుకున్నారంటే జీవితంలో వాళ్ళకి ఎక్కడా ఉండదు. సో అందుకనే మీరు పిల్లలకి మంచి వస్తువులు కొనివ్వకపోతే పర్లేదు, కానీ వ్యక్తిత్వాన్ని, మంచి వ్యక్తిత్వాన్ని మాత్రం ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి అని చెప్పేదే నా ఒక చిన్న విషయం. సో ఇప్పుడు కొంచెం మీకు మన రెడ్డి, నేను ఇంతవరకు కూడా కొన్ని విషయాలు మిమ్మల్ని టచ్ చేస్తూ వచ్చాను. ప్రస్తుతం మన రెడ్డి కులం గురించి నేను వెళ్ళిపోవడం జరుగుతుంది. మొట్టమొదట రెడ్డి, రద్ది, రెడ్డియార్, రెడ్డెప్ప, రెడ్డి అనేది ఇవన్నీ కూడా మనం పిలుచుకుంటున్నటువంటి సబ్ నేమ్స్. అన్నీ కూడా తమిళనాడులో అయితే రెడ్డియార్ అని, అదే కర్ణాటకలో అయితే రెడ్డెప్ప అని, మన ఆంధ్ర తెలంగాణలో అయితే రెడ్డి, రెడ్డెప్ప అని పిలవడం జరుగుతుంది. సో ఈ పదాలన్నీ రావడానికి మన కుల గురువు, ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రపంచంలో అన్ని కులాలకు గురువు లేడు, నిజంగా మన కుల గురువు ఉన్నాడు. నీకు బాగా పరిచయం ఉన్న వ్యక్తుల్ని 50 మంది ఒక పేపర్ పెన్ ఇచ్చి చకచకాని 50 మంది పేర్లు రాయమ్మా అని చెప్పారు. అతను ఒక మంచి సైకాలజిస్ట్. అతను ఈమె చకచకచకాని వాళ్ళ కుటుంబం, వాళ్ళ ఫ్యామిలీ నేమ్స్, వాళ్ళ తల్లిదండ్రుల పేరు, వాళ్ళ బంధువర్గం పేర్లు, అన్ని పేర్లు రాసేయడం జరిగింది. సో అలానే చూస్తూ ఉన్నారు అందరూ కూడా. ఇలా జరుగుతూ ఉంది సభ. కొంతసేపు అయిన తర్వాత ఆల్రెడీ మ్యారీడ్ లేడీ. సో అలానే చూస్తూ కొంతసేపు అయిన తర్వాత నువ్వు 50 మంది పేర్లు రాసావు కదా, ఇందులో నీకు అంత ఇంపార్టెంట్ కాని పేర్లు ఒక 10 తీసేయమ్మా అంటే వెంటనే ఆమెకు దూర పరిచయం ఉన్న వాళ్ళని చకచక అని 50 నేమ్స్లో 10 నేమ్లు కొట్టేయడం జరిగింది. మళ్ళీ అలానే ఆ సైకాలజిస్ట్ అలా తిరుగుతూ ఉన్నాడు. కొంతసేపు అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు నీ దగ్గర 40 పేర్లు ఉన్నాయి కదమ్మా, ఆ 40 పేర్లలో ఇంకొక 10 పేర్లు తీసే బాగుంటుంది అని చెప్పారు. సో సరే అని ఆ అమ్మాయి, అరే ఏముందిలే మన ఫ్రెండ్స్ కదా, వీళ్ళు ఎప్పుడో నా కాలేజీలో చదువుకున్న ఆమె అది ఇది వాళ్ళు ఇమీడియట్గా
మళ్ళీ 10 నేమ్స్ తీసేసింది. సో ఇప్పుడు 50లో 20 పేర్లు పోయాయి, 30 నేమ్స్ ఉన్నాయి. ఈ 30 నేమ్స్ ఉంటే మళ్ళీ వెంటనే సైకాలజిస్ట్ అలా తిరుగుతూ ఈ 30 నేమ్స్లో నీకు ఇష్టం లేని అంత ఇంపార్టెంట్ కాదు అనే పేర్లలో 15 నేమ్స్ తీసేయని చెప్పాడు. కొంతసేపు ఆలోచించుకొని 15 నేమ్స్ బాగా వాళ్ళ దూర బంధువులు ఎవరెవరో పరిచయం ఉన్న వ్యక్తుల్ని తీసేసుకుంటూ వచ్చింది. ఇంకా రిమైనింగ్ 15 నేమ్స్ ఉన్నాయి ఆమె దగ్గర. సో ఈ 15 నేమ్స్లో అలానే తిరుగుతూ సైకాలజిస్టు ఆ మహిళని, వచ్చిన మహిళ ఎవరో కాదు, మన రెడ్డి అమ్మాయే అలా నిలబడి ఉంది. ఆ నిలబడి ఉన్న అమ్మాయిని 15 నేమ్స్ మాత్రమే ఉన్నాయి. ఇందులో నీకు ఇంపార్టెంట్ కాని పేర్లు ఒక 5 పేర్లు తీసేయనింది. సో 5 పేర్లు అంటేనే వాళ్ళ పెద్దనాన్న, వాళ్ళ చిన్నాన్న, వాళ్ళ పెద్దమ్మ, వాళ్ళ పిన్నమ్మ పేర్లు, వాళ్ళ పెద్దమ్మ కొడుకు ఎవరో ఉంటే వాళ్ళ కజిన్ తీసేసింది 5 పేర్లు. తర్వాత కేవలం 10 నేమ్స్ మిగిలాయి. ఈ 10 నేమ్స్లో వాళ్ళు కొంతసేపు ఉండి 5 పేర్లు తీసేయన్నారు. సో 5 పేర్లు ఏవంటే ఆ 10 నేమ్స్లో ఎవరున్నారంటే వాళ్ళ కుటుంబం ఉంది, వాళ్ళ అమ్మ కుటుంబం ఉంది. గుర్తుంచుకోండి ఎలా ఉందంటే వాళ్ళ భార్య, వాళ్ళ భర్త, వాళ్ళ అత్త, వాళ్ళ మామ, వాళ్ళ కొడుకు, కూతురు ఉన్నారు. ఈమెకి వాళ్ళ భర్త, వాళ్ళ అత్త, వాళ్ళ మామ, ఒక కొడుకు, కూతురు, ఇంకా 5 మంది వాళ్ళమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళన్న భార్య, వాళ్ళన్న కూతురు, వాళ్ళతో ఆ అమ్మాయికి మేనకోడలు ఉంది. వాళ్ళ 5 మంది ఉన్నారు. ఈ 10 మందిలో 5 పేర్లు తీసేయంటే అందరూ చూస్తూ ఉన్నారు మీలాగనే. అమ్మో కదా, ఇప్పుడు మన యోగి వేమారెడ్డి గారు చెప్పారు, ఆలి వంక వారు ఆత్మబంధువులారి, తల్లి వంక వారు తగినపాటి, తండ్రి వంక వారు దాయాది పగవారయ, విశ్వదాభిరామ వినురవేమ అని సామెత ఉంది. మన దట్టు వరల్డ్ ఫేమస్ మన పోయిట్ ఉన్నారు, యోగి వేమారెడ్డి గారు రాసింది. వీళ్ళల్లో 5 మందిని ఎవరు తీసేస్తుందని చూస్తూ ఉన్నారు. ఇమ్మీడియట్గా వాళ్ళ కుటుంబం, వాళ్ళ తల్లి ఫ్యామిలీ వాళ్ళని 5 మందిని తీసేసింది. చూడండి ఎంత బాగా. లాస్ట్లో 5 మంది మిగిలారు. ఈ 5 మందిలో వాళ్ళ అత్త, వాళ్ళ మామ ఉన్నారు, వాళ్ళ భర్త ఉన్నారు, వాళ్ళ కొడుకు, కూతురు ఉన్నారు. ఈ 5 మందిలో మీరు ఇద్దరిని తీసేస్తారంటే ఎవరిని తీసేస్తారు అని మీరు ఎలానే చూస్తూ ఉన్నారు. ఆమె తిరుగుతూ సార్ నేను మా అత్త మా మామ పేర్లు కొట్టేస్తా సార్ అనింది. ఓ అమ్మో ఇది పెద్ద కథగా ఉంది. చూశారా, ఎక్కడా కోడళ్ళు అనేవాళ్ళు అత్త మామని చూడరు. ఇది పక్క రిటర్న్గా రాసుకున్న విషయమే. ఓ ఇంక ఈమె కూడా అలానే చేసింది, కొట్టేసింది అని అలా చూస్తూ ఉన్నారు. ఇంకా 3 మిగిలారు. ఆ 3లో భర్త, కొడుకు, కూతురు ఉన్నారు. కొడుక్కి 10 years, కూతురికి 8 years. మళ్ళీ అలానే ఆయన సైకాలజిస్ట్ అంతా తిరుగుతూ ఈ 3లో నువ్వు ఇద్దరిని తీసేస్తానంటే ఎవరిని తీసేస్తావు అని అడిగాడు. ఆమె అలా తిరుగుతూ చూస్తూ సార్ నా కొడుకు, నా కూతురు పేరు నేను కొట్టేస్తా సార్ అని. ఒక్కసారిగా అబ్బా కన్న తల్లి కదా, కొడుకుని కూతుర్ని నేను కొట్టేస్తాననింది. ఏంది ఈ విషయం అంటే కొంతసేపు అయిన తర్వాత ఆ సైకాలజిస్ట్ అడిగితే, సార్ మా అత్త మా మామ మహా అంటే ఒక 5-6 సంవత్సరాల్లో వయసు అయిపోయింది సార్, చనిపోతారు. నా కొడుకు కూతురు 8 years 10 years మాత్రమే సార్. వాళ్ళు చిన్న పిల్లలు. ఇలాంటి భక్త మల్లారెడ్డి చారిటబుల్ ట్రస్ట్స్ ఎన్నో సౌత్ ఇండియన్ స్టేట్స్లో ఆవిర్భవించాయి సార్. మా రెడ్లు ఆ ట్రస్ట్లో పెట్టుకొని మా పిల్లల్ని సాకేస్తారు. కానీ మా రెడ్డి ఉన్నాడు కదా సార్, మా రెడ్డి నన్ను వదిలి ఉండలేడు సార్, నేనే చూసుకోవాలి సార్ మా రెడ్డిని అనిందంట. చూడండి మన రెడ్డి కులంలో ఉన్న స్త్రీ, ఇలాంటి స్త్రీలు ఉన్నారు. మరి ఇలాంటి బ్రహ్మాండమైన ల్యాండ్లైన్ మీ ఇంట్లో ఉంది. ఆ ల్యాండ్లైన్ వదిలేసి కొంతమంది మొబైల్ కూడా మెయింటైన్ చేస్తూ ఉంటారు. ప్రాబ్లం. సో ఇప్పుడు ఏంటంటే ప్రాబ్లము, ఈ ల్యాండ్లైన్కి ఇక్కడ బాగా ఇది కూడా ఉంది కదా, మనకు లైసెన్స్ ముద్ర వేశారు. ఇది డ్యూరబుల్ కమాడిటీ, 24/7 ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడచ్చు, మన ఇంట్లోనే ఉంటుంది, మీకు ఇష్టమైనప్పుడు వాడచ్చు. అదే ఈ సెల్ ఫోన్ ఉంది, ఈ సెల్ ఫోన్ మీరు మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఈ ల్యాండ్ లైన్ పక్కన ఉందనుకో సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవాలా, లేదు పొరపాటున మొబైల్ ల్యాండ్ లైన్ ఉన్నప్పుడు మోగిందనుకో రామకృష్ణ గోయిందా వాయి కొట్టేస్తుంది ల్యాండ్ లైన్ కదా. లేదు అదే ఈ ల్యాండ్ లైన్ మన ఇంట్లో ఉన్నప్పుడు
అమ్మ నాన్న ఉన్నారు, కూతురు కొడుకున్నారంటే సైలెంట్లో పెట్టుకోవాలా. ఫ్రెండ్స్ ఉన్నారనుకో, అప్పుడు మెసేజ్ చేయాలా, ప్లీజ్ వెయిట్ ఫర్ సమ్ టైమ్, ఐ విల్ కాల్ యూ బ్యాక్, ఐ ఆమ్ విత్ మై ఫ్రెండ్స్ అని. ఇదో కర్మ. దీనితో పాటు ఈ మొబైల్ ఊరికే ఉండదు, ఎప్పుడంటే అప్పుడు రీఛార్జ్ చేయమంటుంది మిమ్మల్ని. అదే కాకుండా ఈ మొబైల్ దాంతో వదలదు. ఏదైనా మంచి శారీస్ వచ్చాయి, బయట ఏదైనా మంచి డ్యూరబుల్ కమాడిటీస్ వచ్చాయనుకోండి, ఖచ్చితంగా ప్లీజ్ నాకు ఐ లైక్ దట్ శారీ, ఐ లైక్ దట్ గుడ్ అంటే నోరు మూసుకొని 2 లక్షలు 3 లక్షలు ఖర్చు పెట్టి తీసేయాలి. లేకుంటే ఈ మొబైల్ పనిచేయదు, ఒప్పుకోదు అది. మరి ఇంతే కాకుండా ఈ మొబైల్ ప్రాబ్లం ఏంటంటే ఎక్కడైనా అప్పులు చేసేసి ఉంటుంది బాగా. అప్పుడు నాకు ఐ నీడ్ 5 lakh ప్లీజ్ ప్రొవైడ్ మీ అంటే ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాలి. చేయలేదనుకో మొబైల్ పనిచేయదు. సో ఇన్ని కష్టాలు పడుకొని ఇలాంటి మొబైల్ని ఎందుకు యూస్ చేస్తారు? బ్రహ్మాండమైన డ్యూరబుల్ కమాడిటీ, ఇంట్లో ల్యాండ్ లైన్ ఉంది, ఎప్పుడు కావాలో అప్పుడు వాడండి, ఎప్పుడు కావాలో అప్పుడు యూస్ చేయండి. మంచి పిల్లలు మన వంశవృక్షాన్ని బాగా అభివృద్ధి పరచుకోండి, మన రెడ్లని బాగా అభివృద్ధి పరచుకోండి. అనవసరంగా మన రెడ్లంతా ఈ మొబైల్కి ఖర్చు పెట్టేస్తున్నారు. ప్లీజ్ పక్కన పెట్టేయండి మొబైల్. థ్యాంక్ యూ సార్. కొంచెం రీఫ్రెష్ అయ్యారనే నుంచి వచ్చినటువంటి అనేక సమూహాల కలయిక అని చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా రాష్ట్ర కూటులే మనమందరం కూడా రెడ్లు. చాలా ప్రాంతాలలో మన రెడ్డి కులస్తులు గ్రామ పెద్దలుగా ఉండేవారని, రెడ్లు భూస్వాములు, పెద్ద పెద్ద రైతులు, జమీందారులు, పాలెగారులుగా, రాజ్యపాలకులుగా పేర్కొనబడినారు. భారతదేశ రాజకీయాలలో రెడ్ల పాత్ర అత్యంత ముఖ్యమైనది. మనుషులు నమ్మారు అంటే గుడ్డెద్దు చేతిలో పడినట్టు కనపడిన వానికంతా సాయం చేసుకొని పోయేవాడే రెడ్డి. చాలా ప్రాంతాల్లో గ్రామ పెద్దలుగా ఉండడమే కాకుండా భారతదేశ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తూ వీళ్ళు మనుషులు నమ్మారు అంటే ప్రాణం ఇస్తారు, సైన్యాలను నడిపారు, రాజుల కోసం రక్తాలు కార్చారు. కాకతీయుల పతనానంతరం రెడ్లు రాజులయ్యారు. అందరూ దైవాన్ని చూశారు. బ్రాహ్మణులను దైవంగా పూజించడమే కాకుండా వాళ్ళని పెంచి పోషించారు రెడ్లు. సో రెడ్డి రాజులు సుమారు మన భారతదేశంలో 300 సంవత్సరాలు పరిపాలించినట్టు చరిత్ర చెబుతుంది. సో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో దేవాలయం లేని ఊరు ఉందేమో కానీ రెడ్డి లేని ఊరు ఉండదు అనే నానుడుంది. నది ఎన్ని మలుపులు తిరిగిందో అన్ని మూలలకు వెళ్ళారు మన రెడ్డి కులస్తులు. మేమే అన్ని పనులు చేస్తాము, కూలి పని, వ్యవసాయం, వ్యాపారం, సాఫ్ట్వేర్, రియల్ ఎస్టేట్, కళలు, సినీ ప్రపంచం, టీచర్ అయినా, విప్లవకారుడైనా రెడ్డి అంటే డి అంటే డి. మగ ఆడ తేడా లేదు, వ్యవసాయంలో రెడ్డెమ్మలదే పైచేయి. దాదాపు వ్యవసాయ రంగంలో 97% ఆఫ్ ద వర్క్ దే వర్ డిపెండింగ్ అపాన్ అగ్రికల్చర్ సెక్టార్ మన రెడ్డెమ్మలే చేస్తూ ఉన్నారు. కేవలం ఉత్పత్తి అయిన ఉత్పత్తిని మాత్రం తీసుకొని వెళ్ళి దాన్ని అమ్మడం వరకే మన రెడ్డెప్పలు చూస్తూ ఉన్నారనేది చరిత్ర చెప్తూ ఉంది. సో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, ఆస్ట్రేలియా, లండన్ దాకా వ్యవసాయ రంగాన్ని విస్తరింపజేసింది మన రెడ్డి కులస్తులే. మంచి చెయ్యాలి అంటే ఇప్పుడే చెప్పినట్టు గుడ్డెద్దు చేలో పడినట్టు కనపడిని వానికంతా హెల్ప్ చేయడమే రెడ్డి యొక్క పని. ద్రోహం చేస్తే తాట తీస్తారు, మాట ఇస్తే ప్రాణం ఇస్తారు, దోస్తీకి గులాం అవుతారు. రెడ్డిలు సినిమా హీరోలు కాదు, రియల్ హీరోలు. స్వాతంత్రం సిద్ధించిన తర్వాత మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికల్లో మన భారతదేశంలో 55% రెడ్డి కులస్తులే ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఎన్నికయ్యారు మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికల్లో. సో తెలంగాణ ప్రాంతంలో పెద్ద పెద్ద భూస్వాములు చెరువులు కట్టించారు. వాళ్ళ యొక్క భూస్వాములు, పెద్ద భూస్వాములు దేవాలయాల కోసము, అదేవిధంగా విద్యాలయాల కోసము వాళ్ళ భూములను పూర్తిగా ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా కళాశాలలు అందరికీ విద్యను అందించడం కోసం తెలంగాణలో అనేక రకాల విద్యాలయాలు ఉన్నాయి. రెడ్డి హాస్టల్స్ హైదరాబాద్ మరియు గద్వాల్లో ఉన్నాయి. కేవలం రెడ్డి కులస్తులు మాత్రమే
ఈ రెడ్డి హాస్టల్స్లో ఉండొచ్చు. ఆ విధంగా గద్వాల్లో ఉన్నటువంటి రెడ్డి హాస్టల్లో 338 మంది రెడ్డి అమ్మాయిలు ఆ హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారు. వాళ్ళు ఇంటర్మీడియట్ నుంచి ఎనీ ప్రొఫెషనల్ డిగ్రీ హాస్టల్లో ఉండొచ్చు. సో అదేవిధంగా ప్రస్తుతం వ్యవసాయ రంగం మీద ప్రాధాన్యత తగ్గడం వల్ల వైద్య రంగం, పాడి పరిశ్రమ, కోళ్ళ పరిశ్రమను కూడా బాగా అభివృద్ధి పరిచారు మన రెడ్డి కులస్తులు. రాజకీయం మా పెరట్లోనే పుట్టింది అంటారు, రేపటి తరం కోసం జెండా ఎత్తుతారు, పదండి ముందుకు పదండి తోసుకు కనండి రేపటి ప్రపంచాన్నిది, మనదే మనతోనే అందరూ అందరితోనే మనం అంటారు మన రెడ్డి కులస్తులు. సో నా ప్రకారం రెడ్డి కులం అభివృద్ధి చెందాలి అంటే అందాల మేడలు, రంగుల గోడలు కాదు, రెడ్ల యొక్క నైతిక అభివృద్ధి నిజమైన అభివృద్ధి అని నేను నమ్ముతూ ఉన్నాను. భారతదేశంలో కులం, జనాభా, ప్రాంతం అనేది బాగా ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉంది రాజకీయాల్లో. స్వాతంత్రం రాకపూర్వం కొన్ని కులాలు మాత్రమే ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉన్నాయి. స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రతి కులం వారు తమ బలం ఎంత, ఆర్థిక మనుగడ ఎంత అని, పలుకుబడి ఎంత అని, సామాజిక పలుకుబడి మదింపు చేసుకోవడానికి అన్ని కులాలు ముందుకొస్తూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాల్లో రెడ్లు అనే వాళ్ళు ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉన్నారు. అదేవిధంగా కర్ణాటక, తమిళనాడు కొన్ని జిల్లాల్లో రెడ్ల ప్రాముఖ్యత అనేది ప్రాబల్యంగా ఉంది. సో అదేవిధంగా బ్రిటిష్ ఆంథ్రోపాలజిస్ట్ ఒక అతను థర్స్టన్ అనే అతను, థర్స్టన్ దానితో పాటు సిపి బ్రౌన్ అనే ఒక చరిత్రకారుడు వాళ్ళు మన రెడ్ల యొక్క డేటాను కలెక్ట్ చేయడం కోసము వీళ్ళిద్దరూ కూడా శ్రీకారం చుట్టుకోవడం జరిగింది. థర్స్టన్ అనే అతను నార్త్ ఇండియన్ స్టేట్స్కి వెళ్తే, సిపి బ్రౌన్ అనే చరిత్రకారుడు సౌత్ ఇండియన్ స్టేట్స్లో ఒక జట్కా బండిలో రెడ్ల డేటా తీసుకోవడం కోసము అతను వస్తూ ఉన్నప్పుడు, మీకు తెలుసో తెలీదు, అనంతపూర్ జిల్లాలో పావుగడ నుంచి కొంచెం ముందుకు వస్తే పెనుగొండ ప్రాంతంలో బాగా మధ్యాహ్నం 12:30-12:45 ఆ ప్రాంతంలో ఈ జట్కా బండిలో ఇతను వస్తూ ఉంటాడు. ఒక పెద్ద ఆయన రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి మడక దున్నుతూ ఉంటాడు. అప్పుడు ఆ టైంలో బాగా మధ్యాహ్నం ఈ టైంలో ఎండాకాలంలో మడక దున్నుతూ ఉంటే ఈ సిపి బ్రౌన్కి ఆశ్చర్యం వేస్తుందంట. ఒకసారి చూద్దాము ఏంటి తనని ఆపమని వెళ్ళి అతని దగ్గరికి వెళ్ళి, ఏంటి ఇంత ఎండ పొద్దులో బాగా ఎండగా ఉంది, మీరు ఎందుకు మడక దున్నుతూ ఉన్నారంటే, రుమాల్ కట్టుకొని మడక దున్నుతూ ఉన్న వ్యక్తి ఇమ్మీడియట్గా రుమాల్ తీసి భుజాన వేసుకొని, నమస్తే సాబు, నమస్తే, మీరు రండి సాబు అని కానగ చెట్టు కిందకి తీసుకొని వెళ్తాడంట. కానగ చెట్టు కిందకి తీసుకొని వెళ్తూనే కానగ చెట్టుకి 2 మూటలు వేలాడుతాయి. ఆ రామకృష్ణారెడ్డి, నువ్వు ఇల్లిటరేట్, చదువుకోలేదు కదా, మరి నీకెన్ని తెలుసు, ఇన్ని విషయాలు ఎలా తెలుసు, మంచి ఆప్యాయత, అనురాగం నీకుందే అంటే, సారు నేను రాయలసీమ చిన్నోడిని, రాళ్ళల్లో పెరిగిటోడిని, రాగం విలువ నాకు తెలియకపోయినా అనురాగం తెలిసిన రెడ్డి సారు నేను అంటాడంట. దట్ ఈజ్ రెడ్డి కులం. సో రెడ్డి కులస్తులు ఎలా ఉంటారు అంటే, చేయి చాచే గుణం ఉండదు, ఎవరికైనా చేయుతను అందించే వాళ్ళే ఉంటారు. కానీ మా పక్కన కృష్ణ కిషోర్ రెడ్డి లాంటి పెద్ద బడా బాబున్న చేయి ఇలా చాచను, నాకు చేతనైతే సాయం చేస్తా అనుకునే మెంటాలిటీ కల రెడ్డి కులంలో పుట్టిన వ్యక్తిని నేను. సో కాబట్టి ఇదే విధంగా రెడ్డి కులం గురించి మాట్లాడుకుంటూ వస్తే, మన రెడ్డి కులంలో మీకు తెలుసో తెలీదో, రాష్ట్రకూటుల తర్వాత మన భారతదేశంలో సోర్స్ మీకు ప్రసాద్ రెడ్డి గారు అని సీనియర్ జర్నలిస్టు ఒక డేటా కలెక్ట్ చేయడం జరిగింది. ఆ డేటా కలెక్ట్ చేస్తూ ఉన్నప్పుడు బీయింగ్ ఏ ఎకానమిస్ట్గా నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. మన రెడ్ల యొక్క జనసంఖ్య జననాల సేకరణలో నేను కూడా ఒక వ్యక్తినే భాగస్వామిని. మీ రెడ్ల జనాభా దాదాపు 100% కరెక్ట్గా ఉంటుంది, అక్యురేట్ డేటాని నేను ప్రజెంట్ చేస్తున్నాను. మీరందరూ ఖచ్చితంగా వినాలి. మన భారతదేశంలో స్టేట్స్ వైజ్ పాపులేషన్, ఆంధ్రప్రదేశ్ 55 lakhs, తెలంగాణ స్టేట్ 44 lakhs, కర్ణాటక 93 lakhs. ఆల్మోస్ట్ ఆల్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్నటువంటి 1 crore పాపులేషన్ కర్ణాటకలో ఉంటుంది. మీ కర్ణాటకలో వసుదేవరావు అక్లిగర్స్,
వక్లిగర్స్, గౌడ, భట్రు. నార్త్ కర్ణాటకలో భట్రా అంటారు, సౌత్ కర్ణాటకలో గౌడ అంటారు. వసుదేవరావు వక్లిగర్స్ ఈజ్ నథింగ్ బట్ మన రెడ్డి కమ్యూనిటీ. వాళ్ళందరూ మోటాటి పాకనాటి రెడ్డిసే, వేరే వాళ్ళు కాదు. కన్నడ భాషలో అలా అంటారు అంతే. సో వాళ్ళు చూడండి, కర్ణాటకలో 1 crore, తమిళనాడు 22 lakhs, పాండిచ్చేరి 33,000, కేరళ 3 lakhs, ఒరిస్సా 11 lakhs, Maharashtra 22 lakhs, Rajasthan 11 lakhs. Altogether, overall population in all states, 5 crores population in India. Apart from that, మనం స్టేట్స్ వైజ్ పాపులేషన్ చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా కడప జిల్లాలో 9 లక్షల జనాభా, కర్నూలులో 7 లక్షల జనాభా, చిత్తూరులో 6,50,000 జనాభా, అనంతపూర్ 6 lakhs, నెల్లూరు 4 lakhs, ప్రకాశం 4 lakhs, కృష్ణా 2 lakhs, వెస్ట్ గోదావరి 1.6 lakhs, ఈస్ట్ గోదావరి 3 lakhs, విశాఖపట్నం 1.5 lakhs, అదేవిధంగా విజయనగరం 80,000 జనాభా, శ్రీకాకుళం 60,000 జనాభా ఉన్నారు. అదే తెలంగాణ రాష్ట్రానికి వస్తే సరాసగటున రంగారెడ్డి డిస్టిక్ 11 lakhs, నల్గొండ 4 lakhs, మెదక్ 4 lakhs, మహబూబ్ నగర్ 4 lakhs, కరీంనగర్ 4 lakhs, హైదరాబాద్ 4 lakhs, వరంగల్ 4 lakhs, నిజామాబాద్ 1 lakh, ఆదిలాబాద్ 1 lakh, ఖమ్మం 1 lakh. ఆల్ టుగెదర్ 1 crore పాపులేషన్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నారు. సో ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో రీసెంట్ జనాభా లెక్కల ప్రకారము మన జనాభా శాతం కంటే అత్యధికంగా శాసనసభల్లో ఎంపీలుగా మన రెడ్డి కులస్తులే ఉన్నారు. ఇది పెద్ద ప్రౌడ్ మూమెంట్, రీసెంట్ డేటా. సో చూడండి, అదేవిధంగా మల్లారెడ్డి స్వామి గారు మన రెడ్డి తెగల గురించి, మన రెడ్డి కులంలో 36 శాఖలు మాత్రమే ఉన్నాయని చెప్పారు. అదే యోగి వేమారెడ్డి గారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కవి మన రెడ్లలో సబ్ క్యాస్ట్ అనేవి 101గా పరిగణించారు. ప్రస్తుత రెడ్ల శాఖ 57గా ఉన్నాయి, 57 ఉన్నాయి. అందులో ముఖ్యంగా మోటాటి, వెలనాటి, మొరస, నేరేటి, అయోధ్య, పంట, పొంగులనాటి, పాకనాటి, భూమంచి, కురిచేటి, మున్నోటి, దేశటి, ఓరుగంటి, గండికోట, కమ్మపురి, గోన, చిట్టెపు, కుంచెడుగు, గాజుల, కోనెదే, పెడకంటి, గుడాటి, గోనుగంట, దేశూరి, నానుగుండ, నెరవాటు, పల్లె, బలిజ, బూస, తొగర్చేడు, ఎడ్లను, రేనాడు, లాలిగుండ, సజ్జన, సాదర, అరిటాకు, పోకనాటి, గురేడి, మోకిరెడ్డి, కొడితి, కోనెదడ, యలమ, రాయలమ, ఎర్రెలమ, నల్లెలమ, నామదారులు, వడ్డెరెడ్లు, లక్కమారి, మున్నోటి, రెడ్డగాండ్ల, చౌదరి, చీరగట్ల. ఇదే విధంగా ఇతర రాష్ట్రాల్లో తమిళనాడులో అయితే వన్నీ శాఖ, ఆగుదోట, జంగం రెడ్లు అనే వాళ్ళు ఉన్నారు. మన అనంతపూర్ కర్ణాటక ప్రాంతం, హిందూపూర్ ఆ ప్రాంతంలో లింగాయత్ రెడ్డిస్ అందరూ కూడా జంగం రెడ్లే. మహారాష్ట్రలో ఉన్నటువంటి కుంభీ కులం, కుంభీ అనే వాళ్ళు అందరూ మన రెడ్డిసే. కర్ణాటకలో లింగాయత్ రెడ్లు ఉన్నారు, వాళ్ళ లింగం రెడ్లు. అదేవిధంగా వక్కలిగా వీరిలో బంటులు, అదేవిధంగా గౌడులు అనే వాళ్ళు ఉన్నారు. సో మేడం ఇప్పుడే నా ముందుకు వచ్చేసారు. సో చాలా విషయాలు మీతో మాట్లాడాలని ఉంది. సో టైం లేదు కాబట్టి ఒక్క నిమిషంలో ముగిస్తాను నేను. సో అగ్రకులాల్లో కూడా మనలాంటి రెడ్డి కులంలో అందరూ కూడా అగ్రకులాల్లో పేదవారు ఉన్నారు. వారి కోసం కార్పొరేషన్లు అనేవి లేనేలేవు మన ఆంధ్రప్రదేశ్లో. నేను ఇప్పుడే మీకు చెప్పాను, మన రెడ్డి కులం వాళ్ళు ఏం చేస్తారంటే గుడ్డెద్దు చేలో వండినట్టు ఏ ఊరు కనపడితే వాళ్ళకి సాయం చేసుకుంటూ పోతారు. కానీ మరి రెడ్డి కులానికి మాత్రం సాయం అనేది చేయరు. మన ఆంధ్రప్రదేశ్లో కూడా రెడ్డి కార్పొరేషన్ అనేదే లేదు. సో కాబట్టి
మీరందరూ కూడా వారి కోసం కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలి. జీరో ఫైనాన్స్ ఇంట్రెస్ట్తో హయ్యర్ ఎడ్యుకేషన్స్కి ఎవరైతే ఫారిన్ కంట్రీస్కి వెళ్తూ ఉన్నారో వారికి సాయం చేయడానికి ముందుకు రండి. రెడ్డి కులస్తుల కోసం ప్రత్యేక హాస్టల్స్ అనేవి ఏర్పాటు చేయాలని కోరుకుంటూ ఉన్నాను. రెడ్డి అనేది ఒక కులం కాదు, రెడ్డి అనేది టైటిల్గా ఎప్పుడైతే మార్చుకోగలుగుతామో అప్పుడే ఖచ్చితంగా మనలో మార్పు అనేది వస్తుంది. సో కాబట్టి ఇలాంటి రెడ్డి చారిటబుల్ ట్రస్ట్, రెడ్డి అసోసియేషన్స్ అన్నీ కూడా చాలా ఉన్నాయి. మనకందరికీ కూడా బాగా తెలిసిన పేరు సైరా నరసింహారెడ్డి అని, ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు. సో కాబట్టి ఇలాంటి గ్లోబల్, సో చూడండి భక్తమల్ల బిఎంఆర్ ట్రస్ట్, భక్తమల్లారెడ్డి గ్లోబల్ ట్రస్ట్ అనేది ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ట్రస్ట్గా ఉంది. సో మీరందరూ కూడా సైరా అసోసియేషన్ అనేది ఒకటి ఎందుకు స్టార్ట్ చేయకూడదు అని అడుగుతూ ఉన్నాను నేను. సైరా, సో సైరా నరసింహారెడ్డిలో సైరా అనే ఓడు ఎందుకు పెట్టానంటే SIRA, సౌత్ ఇండియా రెడ్డి అసోసియేషన్ అనేది ఒకటి స్టార్ట్ చేయండి. ఇక్కడ అన్ని 5 రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కసారి ఒక్కొక్క 1 ఇయర్ ఖచ్చితంగా సైరా రసస్వద అనేది జరపండి. ఒకసారి కేరళ, ఒకసారి కర్ణాటక, ఒకసారి తమిళనాడు, ఒకసారి తెలంగాణ, ఒకసారి ఆంధ్రప్రదేశ్. సైమా అవార్డ్స్ లాగా సైరా అసోసియేషన్ ద్వారా మీరందరూ కూడా ఇలాంటి రసస్వద నడిపి మన రెడ్డి కులంలో పూర్తిగా, సో రెడ్యూసింగ్ స్ట్రగులింగ్ విత్ పావర్టీ కాకుండా పూర్తిగా రెడ్డి కులంలో ఉన్న పావర్టీని ఎరాడికేట్ చేయాలంటే పెద్ద పెద్ద బడాబాబులంతా మీరు ఇక్కడ ఉన్నారు. మీరందరూ మన రెడ్డి కులం వాళ్ళకే సాయం చేయండి దయచేసి. గుడ్డెద్దు చేలోబడినట్టు ఎవరికంటే వాళ్ళకి హెల్ప్ చేయొద్దండి. దయచేసి రెడ్డి కులాలకి మీరు హెల్ప్ చేయాలి నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒక్కసారి ఇంత మంచి ఆపర్చునిటీ నాకు ఇచ్చినటువంటి సుమతి రెడ్డి గారు, సో చాలాసార్లు నేను మాట్లాడాను. నిజంగానే మేడం నాకు బ్యాంగిల్స్ దానం చేసినప్పుడు ఒక్కసారిగా అబ్బో మన రెడ్డిలో స్త్రీ అంటే ఇలా ఉంటుందని అనుకున్నాను. మీకు తెలుసో తెలీదో తను ఇలా ట్రస్ట్ని సక్సెస్ఫుల్గా రన్ చేయడం కోసము తన ఆస్తుల్ని, కొంత గోల్డ్ అండ్ జ్యువెలరీని కూడా అమ్ముకున్నారు ఆమె బయటపడకుండా. సో ఎలాంటి మా పెద్ద పెద్ద రెడ్లను చేయి చాచకుండా నేను కూడా రెడ్డమ్మేరా అని బతుకుతూ ఉంది. దట్ ఈజ్ సుమతి రెడ్డి గారు. సో మీరందరూ కూడా ఇలా బతకాలి. ఇలాంటి సైరా అసోసియేషన్ని ఖచ్చితంగా మీరందరూ మాట్లాడుకొని, నెక్స్ట్ ఒక అతను చేయెత్తాడు, సూపర్, నేను సైతం అందులో పాలు పంచుకుంటాను బ్రదర్. సైరా సౌత్ ఇండియా రెడ్డి అసోసియేషన్ నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ, ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. మీ అందరికీ మరొక్కసారి నిజంగా ఇది నా రెడ్డి ఆత్మీయ బంధువులు కలుసుకున్న సభ కాబట్టి చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఇండ్లకు వెళ్ళండి, ల్యాండ్ లైన్ మాత్రమే వాడండి, మొబైల్ పక్కన పెట్టండి. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం రుక్మిణి, మీరు మాట్లాడుతున్నప్పుడు చూస్తున్నారో లేదో, మీరు గమనించారో లేదో కానీ గమనించే ఉంటారు. తను ఎలా అంటే మాట్లాడుతూ ఆత్మీయంగా మీ దగ్గరికి ఇలా వచ్చేసేయాలని, ఇంకా ఇదొక్కటి అడ్డం ఉంది, పడిపోతానని వెనక్కుంది. అది లేకుండా ఇంకా ఇట్లే ర్యాంప్ ఉంటే ఇట్లనే మీ దగ్గరికి ర్యాంప్ మీద నడుచుకుంటూ మీ దగ్గరకు వచ్చేసేదేమో. తనకు అంత ఇష్టం.